హలో ఆర్డర్ అయ్యే టైంలా. హలో లవ్, నేను మేఘనా. మేఘనా నువ్వా? అవును లవ్, సారీ డిస్టర్బ్ చేశానా? అలా అనకు మ్యాగీ, నేను చాలా హర్ట్ అవుతాను. నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు. చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు, నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను. నేను ఒక మాట అడుగుతాను, చేస్తావా? అడుగు మ్యాగీ. ప్రేయసి మాట అడవిలో బాట, ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. నీకు నా గుండె కాయ కావాలా? నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు, నా హృదయం తలుపులు తెరిచుంచుతాను. ఐ లవ్ యూ అని చెప్పు లవ్. ఈ పిలుపు కోసం ఇంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను. ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగీ, వచ్చేస్తారా? గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, పళ్ళు పూగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఐ లవ్ యూ మేఘనా. ఒరే ఈక, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు? తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్? నాకెదురు చెప్తావా? కాల్ చేస్తాను నిన్ను. ట్రిగ్గర్ లాక్ అయిందేంటి? ఏమైంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? పెళ్లికని వచ్చి ఆడపిల్లలు గది తలుపులు కొట్టాడు దొంగ సచ్చినోడు. వాట్? ఎందుకు ఇలా చేసావు? ఇది అబద్ధం అని చెప్పులా. వాళ్ళ మంచి మనుషుల్ని ఎందుకు బాధ పెట్టావు? తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్కి ఫోన్ చేసి చెప్పాను. ఇదిగో కావాలంటే చూడు, ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. నువ్వే ఇది నంబర్ చూడొచ్చా? చూడొచ్చు. ఇది ఉన్న ఒక సాక్ష్యం పగల కొట్టావు. నోర్ ముయ్. నీతో వచ్చినాక ఇంత మంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు, మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా? ఒరే ఏక, నిన్ను కాల్చి చికెన్ 65 చేయకపోతే నా పేరేంటి? అబ్బాయి రాజు కాదురా. ఓ భగవంతుడా, ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు? నిజంగా వచ్చింది మీకోసమేనండి, మీకు ఐ లవ్ చెప్పడానికే. కానీ పక్క రూమ్ టచ్ అయింది. మీ లవ్ ని మీరే కాపాడుకోండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఒరే ఈక, నిన్ను చంపేసి ఏకలు పిగిన కోడిని కాల్చేస్తాను రా. ఆయన ఫోన్ చేసి రమ్మని నేనే. ఏంటి నువ్వు అనేది? ఆయన నేను ప్రేమించుకున్నాను, నేను రమ్మంటే ఆయన వచ్చారు. నో సార్, ఆ ఫోన్కి ఈ ఫోన్కి చాలా తేడా ఉంది సార్. ఆ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్. ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్. నా నమ్మండి సార్. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చేసుకుంటే నేను చేస్తాను సార్. నన్ను వదలండి సార్, మా ఊరు చంపేస్తారు. లవ్, నేను చెప్పేది విను, ఒప్పేసుకో, లేకపోతే ఆ అబ్బాయి రాజు గారు నీ తాట తీసేస్తాడు. చచ్చిపోతాను రా. మనం ఉండేది రేపటి వరకే కదా, ఒప్పేసుకో. అంతేనంటవా? అంతే సార్. ఆవిడ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్. మేము ఇద్దరం బాగా లవర్స్ అండి. చూసారండి, ఇప్పుడే ఇలా పులకరిస్తుందంటే పెళ్ళయ్యాక నాకు ఇలా ఉంటది. పెళ్లికని మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అల్లరి పెడతారా? ఈ రుద్రరాజు బంగారాజు మిమ్మల్ని చంపేస్తారు. బావా, దొరక్క ఫ్రీగా అల్లుడు దొరికాడు. నేను చెయ్యికి బావా నీకు దండం పెడతాను. అవునన్నయ్య గారు, అల్లుడు గారు వదిలేసేయండి. మీ ఏడుపు మీరు ఏడవండి. పదవే. వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకో. మిస్ అయిపోయావురా ఈక. లవ్, నువ్వు సూపర్. ఇలా బుక్ చేసాడు నన్ను. అబ్బా అల్లుడు గారు, నేను ఈ ఇంటికి వెళ్ళరు గల్లుండి, మీరు నాకు వెళ్ళరు గల్లుడు. ఇద్దరు ఎక్కడైతే అట్లా అయిపోవచ్చు. లోపలికి రండి, వేడి నీళ్ళతో స్నానం చేదురు గాని. ఇప్పుడు వదిలేవాడు. నువ్వు వెళ్ళు, నేను అత్తనే. మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు జిందాబాద్. ఏంటయ్యా, ఎవరయ్యా మీరు? ఏంటి గొడవ? సీట్ నెంబర్ 26 మహేష్ బాబు. నేనేనయ్యా, ఇట్స్ మీ యార్.
మరి జి మహేష్ బాబు అని ఉంది. జీ ఫర్ గూటం, గూటం మహేష్ బాబు. గట్టోనేని మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గు కాలేదు? మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు, నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు. షటప్. యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ, కాకరకాయలంటే నువ్వెక్కడ? అర్జెంట్ గా పేరు మార్చుకో. అదే ఏంట్రా హైట్ పెరిగావు మాంసం తక్కువ పిచ్చి బాగుడు వాగుతున్నావండి? మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా? 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు? నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టింది మా అమ్మ. అవసరమైతే అతన్నే పేరు మార్చుకోమనండి. మహేష్ బాబు కొట్టాడంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఫ్యాన్స్ కొడితే ప్రాణమే పోయింది. పేరు మార్చుకో అంతే. రే సైడ్ ఇవ్వండి. మహేష్ బాబట పతివోడు బాబే. మెట్లెక్కలేకపోతున్నాడు మహేష్ బాబట. ఇక్కడ కాబట్టి అయిపోయింది. అదే మా ఊర్లో అయితేనా తిరగదీసిద్దాం. వేస్ట్ ఫిలో. లా 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 లా. ఏయ్, ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. చూసావ్. అబ్బాయి నేనేం చూడలేదు మేడం. నువ్వు నా నడుం చూసావ్. నో 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 మేడం, ఐఎమ్ నాట్ ద టైప్. నేను అట్లా చూసేవాడిని కాదు. ఏయ్, చూసావ్. ఒకే ఒకసారి చూశాను మేడం. బాగుందా? బాగుంది మేడం. ఫోటో తీసుకో. ఎందుకులేండి మేడం. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. అబ్బా అదేంటండి మీరేగా పోజ్ ఇచ్చారు? ఫోజ్ ఇస్తే తీసుకోవడమేనా? ఏమిటయ్యా నీ లీలలు? ఇంట్లో ఇల్లాలతో సుఖం లేదు, వంటింట్లో ప్రియురాలి ఫెసిలిటీ లేదు. ఎంత లంచం తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం? బావా బావా బావా, అయ్యో బావా, అయ్యో ఇన్స్పెక్టర్ ఆడకూడదు, దొంగలకి జీప్ అవుతాం. ఏం చేయమంటావు బావా? ఇప్పుడు భీముడు కావాలని కూర్చుంది అంతే కదా. అర్జునుడు దొరికారు కదా, భీముడు వాడే దొరుకుతాడు. యు డోంట్ వరీ. దొరికిన అర్జునుడేమో లేపుకుపోవాలని చూశాడు, దొరకపోయే భీముడు దోచుకుపోతే అంతరా కర్మ. బావా చుట్టూ విరబోసుకుని నగలన్నీ పెట్టుకుని వనవాసానికి రెడీ అయింది బావా నీ చెల్లెలు. ఎంత ఆకలిగా ఉన్నారో ఇంకో 10 లడ్డూలు అరగించండి స్వామి. మొత్తం మూటగట్టేవు, రాత్రికి మందులో లాగించేస్తా. మందంటున్నారు, మీకేమైనా జబ్బా? బీహార్ జైలు జ్వరం వచ్చి 6 కేజీలు తగ్గాను. కటకట మిమ్మల్ని కటకటాల్లో పెట్టారా? ఇదంతయు ధర్మనందుని వల్ల వచ్చినది స్వామి. మనము వనవాసము వెళ్ళుట ఎప్పుడు వచ్చుట ఎప్పుడు? వనవాసం వెదురు బొంగ అనుకున్న పని అయితే కింగులో బతకచ్చు. ఏమి మీ భాష ఒక విధముగానున్నది? గంధర్వుడు శాపం దేవి. అవును, ఈ ఒంటి నుండి ఆభరణములైనా లేక పెట్టులో ఇంకేమైనా ఉన్నవా? ఉన్నాయి స్వామి. ఎందుకు? ఏమీ లేదు దేవి, ఒంటి మీద నేను నగలుంచుకుని అరణ్యములలో తిరుగుట ప్రమాదము, దొంగలు దోచుకుందరు. అవునవును, ఏం చేయదము? మొత్తం మూటగట్టేము, భద్రం చేసేది నీ సొమ్ము. చిత్తం స్వామి. అదెందుకు స్వామి? అడవిలో కోళ్లు కుయ్యవు దేవి, అలారం ఎంతో అవసరము. చిత్తము చిత్తము. ఆ? ఆ? ఈ పాటలు పెట్టి కూడా తీసుకుపోదాము, కాలక్షేపమునకు పనికివచ్చును. పెట్టుము పెట్టుము. గొప్ప చమత్కారం అయ్యా బావా. ఆల్రెడీ భీముడిని అరేంజ్ చేసి ఏమీ తెలియదు నాటకాలు ఆడతావా? బలేవాడివే నీ జోకులు నువ్వును. నేను అరేంజ్ చేయటం ఏమిటి, నువ్వు అరేంజ్ చేసిన అన్నట్టేమిటి? నేనేం అరేంజ్ చేయలేదయ్యా బాబు. నువ్వు అరేంజ్ చేయలేదా? నేనేం అరేంజ్ చేయలేదయ్యా, నీ మీదొట్టు. నువ్వు అరేంజ్ చేసావనుకున్నానే. నాకేం తెలియదయ్యా. మరి మరి వీడెవడు? వీడెవడు? దేవి స్వామి నీ వెచ్చడనే ఉండుము, నేను రథం మాట్లాడి తీసుకొచ్చేదను. చిత్తం స్వామి, త్వరగా రమ్ము. అటులనే రే దొంగ ఎదవా, రథం మాట్లాడి తీసుకొస్తావురా? నీలాంటి 420 గాళ్ళని ఎంతమందిని చూశాను నేను. నేనా? నిన్ను కాదు వాడిని. పద. స్వామి! ఏయ్, ఆగరా, ఏయ్, ఆగు. రథం కావాలా వీడే నీకు? దుశ్శాసనుడు, ఆ? వాడే దుర్యోధనుడు. చంపుము, బాదుము. ఆ. గటగట ఎట్టి కష్టములు పడినవి. ఓరి దుర్మదాంత, అసలే చింతాక్రాంతుడమై ఉన్న నాపై మేరు పర్వతం వలె స్వామి! అయ్యో, అన్యాయం, అక్రమం. పద. అయ్యో. పదక్క.